ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రతన్ అబ్రహాం ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైన మాటలు అండి. చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనిషి జీవితంలో పుట్టినప్పుడు చిన్న బేబీగా ఉన్నప్పుడు మాట్లాడతారు చూసారా, ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నప్పుడు చాలా విలువైనగా చాలా సంతోషిస్తారు. అదే వ్యక్తి చనిపోయినప్పుడు, పెద్ద వ్యక్తి అయిపోయి మరణ పడక మీద ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు ఆ మాట్లాడతారు చూసారా, అవి కూడా చాలా ప్రాముఖ్యమైన మాటలుగా చూస్తారు. అందరూ హాస్పిటల్లో ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు చివరి దినాల్లో మాట్లాడినటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి 7 మాటలు కూడా ప్రవచనాలండి. ఇవన్నీ ప్రవచనమే. 7 మాటలు కూడా ప్రవచనం. ఎందుకన్నానో మనం ముందుకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది. 7 మాటల్లో 2వ మాటగా మనం ఈరోజు ధ్యానించిపోతా ఉన్నాం. అదేమన్నదంటే, లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఇలా రాయబడింది. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేస్తున్నప్పుడు ఆయనతో కూడా ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే, బందిపోటు దొంగలుగా రాయబడి ఉంది బైబిల్లో. వాళ్ళిద్దరూ మామూలు వ్యక్తులు కాదండి, బందిపోటు మహాక్రూరులు. వాళ్ళు బందిపోటు దొంగలు అని రాయబడి ఉంది. వాళ్ళతో కలిపి ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి కూడా సిలువేస్తా ఉన్నారు. అది కూడా ప్రవచనమేనండి. ఎందుకనంటే, యెషయా గ్రంథంలో ఉంటుంది. అది కూడా మీకు చదివి వినిపిస్తాను. 53వ అధ్యాయంలో ఉంటుంది 12వ వచనంలో, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడుగా ఆయన, అతిక్రమములు చేయువారితో కూడా ఎంచబడిన వాడుగా యేసు ప్రభు ఉన్నట్లుగా ఎప్పుడు పాత నిబంధనలో యెషయా భక్తుడు రాసినట్లుగా మనం చూస్తాం. అవునండి, ఇవన్నీ ప్రవచనాలే. ఇవన్నీ ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చారండి. ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశారంటే, ఆయన ఈ ప్రవచనం ఏదైతే ప్రవచించబడిందో, ఈ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు అన్నిటికీ నెరవేర్చింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. 2 దొంగలు ఉన్నారు, మనకు తెలుసు. అది వీళ్ళు ఆ ముందు రోజు తెలుస్తుంది కదండి, సిలువేస్తున్నప్పుడు ఒక్కొక్కరు చెరసాల్లో ఉంచినప్పుడు, రేపు సిలువేస్తారనగా వాళ్ళు అనుకుని ఉండుంటారు, రేపు ఎంతమంది సిలువేస్తారో, ఎంతమందికి, చాలామందికి శిక్ష వేస్తున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీ టైంలో హాస్పిటల్లో ఏం చెప్పారంటే, రేపు ఆపరేషను అని చెప్పినప్పుడు ఆ పక్క బెడ్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు కదా, నాకు కూడా రేపే, రేపు ఎన్ని కేసులు ఉన్నాయి అని అన్నప్పుడు 6 ఆపరేషన్లు రేపు, 6 ఆపరేషన్లు వీళ్ళు చెప్తున్నారు. తెలుస్తుంది కదండి, వీళ్ళకి మాట్లాడుకుంటారు కదా, నర్సులు చెప్తారు కదండి. అలాగనే వీళ్ళు రేపు సిలువ వేస్తారు అంటే ఎవరెవరు వేస్తారు, ఎంతమందిని సిలువ వేస్తారు అని అనుకున్నప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. మన ఇద్దరిని, నీతో పాటు నాతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడంట. ఆయన ఎవర్రా బాబు అంటే యేసు ప్రభు. ఆయన ఏం చేశాడో, సిలువ మరణం అంటే మామూలుది కాదండి, చాలా భయంకరమైన మరణం అది. ఈ ఉరిశిక్ష లేకపోతే ఏంటి గన్తో షూట్ చేసిన ఇలాంటి మరణం కాదు అది. సిలువ మరణం అంటే బ్రతికుండగానే, మనిషి బ్రతికుండగానే శరీరం ప్రతి పార్ట్ కూడా బైబిల్లో రాయబడి ఉంది, దున్నబడిందంటండి. ఆయన శరీరం ఎలా ఉందంటండి, దున్నబడిందంట. నాగలితో దున్నుతారు చూసారా, పల్లెటూరులో తెలుస్తుంది. భూమిని సేద్యపరిచేవాడు చేస్తాడనమాట. దున్నుతారు ఇలాగా, మొత్తం అంతా మట్టి ఇలాగా పిల్లలుగా ఇరిగిపోతుంది. అలాగున యేసు ప్రభు శరీరము దున్నబడిందంట. అంత దారుణమైనటువంటి మరణము సిలువ మరణం అంటే. అలాంటి మరణాన్ని యేసు ప్రభు అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఎందుకు ఇష్టపడ్డాడంటే, మన కోసం, నీ కోసం, నా కోసం, సర్వ మానవాళి కోసము ఆయన చనిపోవడానికే భూమి మీదకి వచ్చాడు ఆయన. అందుకనే గుడ్ ఫ్రైడేగా ఎంచబడతారు. ఆ గుడ్ ఫ్రైడే అంటారు. యేసు ప్రభు చనిపోయిన రోజు చాలామంది బాధపడతారు కదండి, ఒక మనిషి చనిపోయినప్పుడు. కానీ గుడ్ ఫ్రైడే ఆయన చనిపోవడం వల్లే, ఆయన మరణం వల్లే మనకి జీవం వచ్చిందండి. ఆయన మరణించడం వల్లే మనకి జీవం వచ్చింది. అయితే చూద్దాం. అయితే వీళ్ళు మాట్లాడుకున్నారు. ఆ మరుసటి రోజు సిలువ ఆ సమయం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా సిలువ వేస్తూ ఉన్నారు. సిలువలో
యేసు ప్రభుని చూస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా దూషించిన వ్యక్తులే. వీళ్ళు కూడా యేసు ప్రభుని అంటున్నారు సిలువలో. మీకు ఆల్రెడీ మీరు ఆ స్క్రిప్చర్ చదివితే, నువ్వు బోల్డ్ చేశాను అంటున్నావు కదయ్యా, చనిపోయిన వాళ్ళు లేపని అంటున్నావు, కుంటోళ్ళు బాగు చేశాను అంటున్నావు, మోగోళ్ళు బాగు చేశాను అంటున్నావు, పక్షవాయువులు బాగు చేశాను అంటున్నావు. నిన్ను నువ్వు ఫస్ట్ రక్షించుకోవయ్యా, ఒకసారి దిగే రక్షించుకొని అప్పుడు మమ్మల్ని కూడా రక్షించు. అది చూడండి, వాళ్ళు హేళన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు చూస్తూ ఉన్నారు, ఆయన బాధ భరిస్తూ ఉన్నారు. ఎవరిని ఒక్క పన్నెత్తి మాట కూడా ఆయన అనలేదండి. అయితే ఈ ఇద్దరు దూషించిన వ్యక్తులే. కానీ ఏం జరిగిందంటే సడన్గా మీరు చూస్తే ఆయన మాట్లాడిన మాటల్లో మొదటి మాట ఒక మాట మాట్లాడతాడండి. ఆయన ఏమంటాడంటే, ప్రభువా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించు అని అంటాడు. ఆ మాట అండి ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి హృదయాన్ని మార్చిందండి. యేసు ప్రభు ఏంటి ఇలాంటి వ్యక్తి, ఇంతమంది దూషిస్తూ ఉన్నారు, ఇంతమంది కొరడాలతో కొడతా ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, వీళ్ళనా యేసు ప్రభు అంటున్నాడు ఆ మాట. ఈయన ఏమి చేయలేదు కదా, మనం అంటే ఓకే, ఇంత పోనీ మనం బందిపోటు దొంగలం కాబట్టి మనం చేసామంటే దానికి శిక్షకి మనం అర్హులమే. ఈయన ఏమి చెయ్యకుండా ఇలా హింసిస్తున్న వాళ్ళని క్షమించమంటాడా అన్న మాట చాలా ప్రభావితం చేసిందండి. ఆ మాట యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు చాలా మంది వింటారు, చాలా మంది టీవీల్లో వింటారు, చర్చెస్లో వింటారు, ప్రసంగాలు ఎక్కడెక్కడ పబ్లిక్ మీటింగ్లో వింటారు. యేసుప్రభు మాటలు విన్న వాళ్ళు చాలా మంది, అందరికీ అందుతాయండి యేసుప్రభు మాట. ఆ మాట మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. యేసుప్రభు నోట నుండి వచ్చి ప్రతి మాటలోని జీవం ఉంటుంది. ఆ మాట జీవం ఎప్పుడైతే ఆ వ్యక్తికి వచ్చిందో, ఆ వ్యక్తి విన్నాడో, ఆ వ్యక్తి తీసుకున్నాడో, ఆయనకి వెంటనే విశ్వాసం కలిగిందండి. ఆ విశ్వాసం కలిగింది, ఆయనకి నమ్మకం కలిగింది. నిజంగా చూడండి, ఎంత గొప్ప అవకాశమో చూడండి. ఈ అవకాశం అన్నిసార్లు అందరికీ రాదండి. అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. నిజానికి అద్భుతమైన అవకాశం, ఇంకా అది చివరి అవకాశం కూడా. సిలువలో అది చివరి అవకాశం. చాలా మందికి చాలా అవకాశాలు వస్తాయి, హాస్పిటల్లో ఉన్నప్పుడు వస్తాయి, కొంతమందికి ప్రసంగం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తారు. బాప్టిజం కోసం ఎప్పుడైనా సేవకుడు మాట్లాడితే ఇప్పుడు కాదులేండి, గుడ్ ఫ్రైడేకి తీసుకుంటాం, లేకపోతే ఇంకేదో పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అవకాశాలు అన్నిసార్లు రావండి. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకనంటే ఆ మాట చెప్తా ఉన్నాను. తర్వాత ఆ అవకాశం తర్వాత ఏం జరిగిందో ఆ పక్క వ్యక్తి మనకు తెలుసు, మనం ముందుకు చూస్తాం అది కూడా. అందుకనే ఏ అవకాశం వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఆ సిలువలో దొంగ ఆ మాట విన్నాడు, వెంటనే ఏం చేశాడు తెలుసండి, నోటితో ఒప్పుకున్నారండి. నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించాడు, అంతే. ఇంకా ఆయన ఏం చేసింది ఏం చేయలేదు. కానీ ఆ సిలువలో ఏం చేశాడు తెలుసా, నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించాడు. అంతేనండి చెయ్యాలి, ఇంకంతకన్నా మీరు ఏమి చేయవసరం లేదు. యేసు ప్రభు మాట ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తుందో, మీరు వింటారు కదా, చాలాసార్లు వింటారు మీరు. అందరికీ తెలుసు యేసు ప్రభు దేవుడని తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు చాలామంది అనుకుంటారు, ఆయన మన దేవుడు కాదు, ఆయన ఫారెన్ దేవుడు, ఆయన వేరే మతానికి చెందిన దేవుడు, ఒక కులానికి చెందిన దేవుడు, ఇలా అనుకుంటారు. నేను కూడా ఒక వ్యక్తి అలాంటప్పుడు, నేను కూడా ఒకప్పుడు అలా అనుకున్న వ్యక్తినే. యేసుక్రీస్తు ఒక మతానికి, ఒక కులానికి, ఒక రాష్ట్రానికి, ఒక గ్రామానికి చెందిన దేవుడు కాదండి. ఆయన సర్వ శరీరులకి దేవుడని బైబిల్ చెప్తా ఉంది. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో, హృదయంలో విశ్వసిస్తారో, వారికి రక్షకుడుగా, వారికి ప్రభువుగా ఆయన అవుతాడనమాట. ఈయన ఏం చేశారో తెలుసా, ఇద్దరు దొంగల్లో ఒక వ్యక్తి అయితే యాక్సెప్ట్ చేయలా అసలు. ఒక వ్యక్తి మాత్రం వెంటనే ఆయన చూస్తూ ఉన్నాడు. నిజానికి వాళ్ళిద్దరూ డిస్కషన్ జరుగుతూ ఉంది. నువ్వు రక్షించుకో అని అన్నప్పుడు ఏమన్నాడు తెలుసండి, నువ్వు ఊరుకో, ఎందుకనంటే మనం ఈ శిక్షకి అర్హులమే, మనం చేసిన దానికి మనకి తగిన శిక్ష పడింది. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నీతిమంతుడే, ఆయన పరిశుద్ధుడే అని చెప్పి విశ్వసించి ఆయన ఏమన్నాడు తెలుసా, వెంటనే ప్రభు వైపు తిరిగి, ప్రభువా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అన్న మాట అదేనండి ప్రార్థన. ఏమి చేయలా. ఆయన ఏమన్నాడు తెలుసా, ప్రభువా నీ రాజ్యంతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన. అది చాలండి. యేసయ్య దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రండి అని చెప్పి ఎవరైతే అడుగుతారో వారి హృదయంలోకి వస్తాడు. నేను అడిగానండి ఒకప్పుడు అలాగా అడిగాను, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, నా హృదయంలోనికి రండి, నేను
నా నోటితో ఒప్పుకుంటున్నాను, నేను మిమ్మల్ని ప్రభువుగా అంగీకరిస్తా ఉన్నాను అని చెప్పి ఎప్పుడైతే నోటితో ఒప్పుకున్నానో ఆయన నా హృదయంలోకి వచ్చాడు. ఆయన అంతే. మీరు చేయవలసింది ఏం చేయాలి తెలిసిన? ఆ ఒక్క మాట చెప్తే ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఎప్పటి వరకు విడిచిపెట్టడు తెలుసా? ఆయన నిన్ను మరలా పరలోకానికి తీసుకెళ్ళే అంతవరకు ఆయన నిన్ను చేయి విడిచిపెట్టడు. ఆయన అదే చేశాడు. నిశ్చయం ఏమన్నాడు తెలుసండి? ఆ మాటకి వెంటనే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నిశ్చయముగా నాతో కూడా, నిశ్చయముగా, డ్యామ్ షూర్గా, 100% నువ్వు ఎప్పుడైతే అడిగావో, నువ్వు విశ్వసించింది నీకు దొరుకుతుంది. నువ్వు అడిగావా, నువ్వు నమ్ముకున్నావా, నీకు దొరుకుతుంది. అది ఆయన అన్న మాటకి అందుకే అన్నాడు ఆయన, నిశ్చయముగా ఈరోజు నాతో కూడా పరదేశంలో ఉంటాం. నిజానికి నాకు ఒక డౌట్ అండి. ఆ వ్యక్తి ఉన్నాడు కదా, అడిగినప్పుడు ఏమైపోయిందండి? ఇతను అడిగినప్పుడు అతను కూడా, ప్రభువా ఓనేదో నేను చేశాను, తెలియకో తెలుసో తప్పు చేశాను ప్రభువా, నన్ను కూడా క్షమించు అని ఉంటే అతనికి రక్షణ వచ్చినేమో. అతను అలా అనలా. చాలామంది అండి, ఆయనే కాదండి, చాలామంది. ఇప్పుడు మనం చాలామంది వద్దులే బాబు, మా కులంలో అలాంటి వాళ్ళు ఎవరు అంటారు, కులం అడ్డు వస్తుంది, ఇప్పుడు వద్దులే బాబు, పెళ్ళిళ్ళు అయ్యి అవ్వో అంటారు కొంతమంది. రకరకాలుగా చెప్తారు షాకులు. ప్రాణం మీదకి వచ్చినా సరే కొంతమంది యాక్సెప్ట్ చేయరండి. చూడండి ఎంత విచిత్రమో. ఈ వ్యక్తిలాగే ఈ దొంగ ఎలాగైతే రెండో వ్యక్తి అంగీకరించకుండా హృదయాన్ని కఠినపరుచుకున్నాడో, వద్దనుకున్నాడో, అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. యేసుప్రభుకి నిజానికి చూడండి, ఆయన వచ్చింది ఎందుకో తెలుసండి? ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడండి. ఆయన అందరి కోసం చనిపోయాడు. మనము చేసిన దానికి ఆయన సిలువలో శిక్ష భరించాడండి. ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఆ ఫిలాతు కూడా చెప్తాడు, ఆయన ఈయనలో ఏ తప్పిదము లేదండి, కానీ సిలువైన మనందరి కోసం ఆయన శిక్ష భరించాడు. ఇదంతా ప్రవచనం అండి. ప్రవచనం నెరవేరాలి కాబట్టి యేసు ప్రభు సిలువలో భరించాడు. ఆయన శిక్ష భరించాడు. శిక్ష భరించి ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఇదంతా ప్రవచనం. ఇదిగో ఇది చూస్తున్నటువంటి మిమ్మల్ని కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అవకాశం వచ్చినప్పుడు, ప్రభు మాట మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తోసివేయొద్దు. దయచేసి యేసు ప్రభుని అంగీకరించండి. ఏమి చేయవసరం లేదు. నీ హృదయంలో విశ్వసించు, నీ నోటితో ఒప్పుకో. అదే రక్షణ. ప్రభు ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు సిలువలో పలికినటువంటి మాట, ఇదిగో నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఎలాగనైతే నాయన చెప్పి ఉన్నారో, ఈరోజు ఎంతమంది అయితే వాక్యం విని ఈరోజు నాకు కావాలి ప్రభా అని అడిగారో, చిన్న ప్రార్థన ఎవరైతే చేశారో వారిని కూడా నాయన నిశ్చయముగా మరి నాయన వారికి రక్షణ దయచేయండి ప్రభా. నిశ్చయముగా ప్రభా నాయన వారికి రక్షణ దయచేయమని ప్రార్థనలు ఏకీపించినటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.